చెప్పండి చెప్పండి. యాండ్రూ భాస్కర్. మీరు ఎక్కడ లాల చెరువులో ఉంటారా? మీకు 4 పోర్షన్ హౌస్ ఉంది, మీదే మీదే ఉంటుంది. మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఒక 20,000 వరకు వస్తుంది. 20,000 వస్తుంది. అదే సరిగ్గా పెరిగే టైంలోనే దిగిపోయానండి. దిగిపోయారు. ఇప్పుడు మీకు ఏమిటి, మీకు ఇబ్బంది ఏమిటి చెప్పండి. ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి ఖాళీ చేయించారు సార్ వాళ్ళని. ఖాళీ చేయమని మీరు ఉండద్దు అంటున్నాడా? ఉండదు. ఆడు మమ్మల్ని అక్కడ రావద్దు అంటున్నాడండి. ఆడు చాలా రుబాబు చేస్తున్నాడు. అదే అతను ఏం చేస్తాడు? ఆటో ఆటో తెలుసు. ఆటో చేస్తాడు. అంటే మీ అబ్బాయి పేరేంటి? వేరు విజయ్. విజయ్ కుమార్. విజయ్ కుమార్. సొంత ఆటేనా? సొంత ఆటో. అతనికి ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. దాని పేరేమో 20 చచ్చిపోదండి. అంటే ఇప్పుడు అబ్బాయా అమ్మాయా? అబ్బాయి అమ్మాయి. అబ్బాయి అమ్మాయిను. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఆ ఇంట్లోనే ఉంటున్నారు, మీ ఇంట్లోనే? ఇంట్లో నుండి అద్దెలు తీసుకుని అమ్మగారి ఇంటికి పంపిస్తున్నారు. ఒక పార్సల్లో ఉంటే కన్నా 3 పార్సల్లో నా పిల్లలు చదువులు కావాలి అలాగే ఇలాగే పెద్ద రుబాబు అండి. అప్పుడు గతంలోనే కోర్టు కూడా జరిగిందండి. అప్పుడు జడ్జి మేడం గారు నువ్వు ఎన్ని చేసినా కింద కదా పడి రుబాబు చేసి తలకాడి పెట్టకో ఉండమన్నారు కాబట్టి అక్కడికి నువ్వు మొదట పెళ్లి చేసుకున్నా కాడి నుంచి పక్క తీసిపోయింది. ఇప్పుడు ఈ రోజు పెళ్లి తాడు కట్టుకున్నా కాడి నుంచి ఇప్పుడు మనకు సంబంధం లేదండి. అసలు చూడటం లేదు మిమ్మల్ని. అసలు చూడటం మాట్లాడదు. ఎప్పుడు రుబాబు చేయించేస్తాను చూడొద్దు. చూడవసరం మాకు చూడొద్దు. పోయి మా పింఛన్తో మేము బతుకుతాం. ఆ పిల్లలు లేయాలంటే పిల్లలు చూడకూడదంటే మరి ఎక్కడ? ఏ పిల్లని? నా కూతుర్నండి. ఆడపిల్లని అంటే ఆడపిల్లలు పెట్టేస్తారేమో అని ఇల్లు, అది వాడి ఉద్దేశం. దానికి భర్త వదిలేసాడండి, ఇంట్లోనే ఉంటుంది. అయ్యయ్యో. ఆడు మా తమ్ముడు ఆడు ఈడు కలిపి చేస్తున్నాడు. పై నుండి ఈడిని రెచ్చగొట్టి మమ్మల్ని. అంటే మీకు ఒక అబ్బాయి ఒక అమ్మాయా? కరెక్ట్. ఒక అబ్బాయి అమ్మాయి. అమ్మాయి ఏమో ఇలా తమ్ముడికి చేస్తే వాడి అమ్మాయిని మా అమ్మాయి కూతురు అక్కడ అక్కడ వాడేసి వాడి ఇంకో పెళ్లి చేసుకుని అక్కడ కూడా ఇంకొక దానికి ఇంకొక 2 పిల్లలు ఏదో పుట్టారంట. ఇవన్నీ తర్వాత ఇప్పుడు మీ పాపకి ఎంతమంది పిల్లలు? ఒక పాప. పాప దగ్గర పడాడు సార్. అదిగో దాన్ని డాక్టర్ చదివిస్తున్నా. నా కూతురు మరి నీ కూతురు సగం నేను ఏం చేయాలి? 400 లోపే వచ్చిందని మార్కులు ఈ పిల్లకి. పిల్లకి మన అమ్మాయి కూతురికి ఆఖరి కింద మీద పడితే ఇంటర్లో. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ సబ్ కలెక్టర్ గారికి కోర్టుకి వేశారు, వేయలేదు? ఇప్పుడు ఏమీ లేదు. గతంలో ఏమిటంటే ఎప్పుడు? అప్పుడే 2017 టైంలో కోర్టు జరిగింది. 2017 జూన్ నెలలోనే జడ్జి మేడం గారు క్లియర్గా ఇచ్చారు. ఎలాగంటే మీరు పోర్షన్లో ఉంది, నీ బతుకు నువ్వు బతుకు, వాళ్ళు ఏదో మీకు ఏదో సాయం చేస్తారు, అంతేగాని వాళ్ళ మీద రుబాలు చేయకండి అని నా జడ్జి మేడం గారు. మీరు ఏం చేస్తారంటే మీ ఇల్లు మీ పేరే ఉంది కదా, ఆ ఫోటో తీసి మీ పేరు ఉన్నాయంటే మీరు పన్నులు మీరే కడుతున్నారు కదా, ఆ రసీట్లు తీసుకొచ్చి ఉంటే నేను జడ్జి మేడం దగ్గర నేను తీసుకెళ్తాను. అంటే మన సబ్ కలెక్టర్ ఆఫీసులో వేయాలి, కేసు వేయాలి. నేను ఇదివరకు కూడా అలాగే వాళ్ళు చేశాను, ఆ పని జరుగుతుంది. అలా చేద్దాం. మీకు మీ మొత్తం అంతా కూడా ఇల్లు మీ స్వాధీనంలోకి వస్తుంది, మీ దగ్గరగా వస్తుంది. మీరు కట్టిన ఇల్లు, మీ స్వార్జితం ఇల్లు, మీరు ఇస్తే వాడు ఉండాలి, అంతే కదా. అందుకోసం అంటే మీ ఇంట్లో మిమ్మల్ని ఉండటం లేదు మీ కొడుకులు, అంతే కదా, కోడలను. అంచేత అదే దాని మీద లెటర్ రాస్తాను నేను, రిప్రజెంటేషన్ దాని మీద సంతకం పెడతారు. కానీ సబ్ కలెక్టర్ గారికి ఇద్దాం. అది నేను చేస్తాను, మీకు హెల్ప్ చేస్తాను, మీకు ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే. దాని గురించేనండి. ఇప్పుడు మీకు ఏం కావాల్సిన నాకు ఏదైనా కేసు విషయం తెలియాలి కదా, పూర్తిగా తెలియకుండా నేను ఏం చేయలేను. అది పెళ్లి చేసుకున్నదండి. ఇప్పుడు మన ఇంట్లో లేదంటే కాపులు చేయలేదు. పెద్ద ఆపరేషన్ పడిపోయిందండి. ఎవరికి? పెట్టిన మందికి కవరేసుకోండి. అప్పుడు ఇంకా అమ్మాయిని వాడు కాదండి. ఆ ఆపరేషన్ పడ్డాక ఇప్పుడు అమ్మ అంటున్నాడండి. అయ్యయ్యో. గవర్నమెంట్ హాస్పిటల్లోని ఆపరేషన్ రెడీ అయిపోయి డాక్టర్ గారిని అడిగాను, ఏమన్నా కడుపులో ఏముందో చూపించండి సార్ అంటే చూపిస్తానన్నాడు ఆయన. అంతే. నైట్ ఎత్తిపోయింది. అంటే మీది అసలు స్వగ్రామం ఎక్కడ? మీది ఎవరు? ద్రాక్షారం దగ్గర. అక్కడైతే ఉద్యోగంలో నువ్వేం చెప్పదంటే సార్ చెప్పింది చెయ్యండి.